ఇన్హెరిటెన్స్ ఇన్ VB.NET. మామూలుగా మీకు చాలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఇన్హెరిటెన్స్ ఉంది. ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతుంది? బేస్ క్లాస్లో ఉన్న లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని, మెథడ్స్ని, ఈవెంట్స్ని, ఫీల్డ్స్ని, కాన్స్టెంట్స్ని వీటిలన్నిటిని కూడా కొత్తగా క్రియేట్ చేయబోయే సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం. ఈ సబ్ క్లాస్ని మనం డెరైవ్డ్ క్లాస్ అని కూడా అంటాం. అంటే deriving the different contents of base class into a new subclass is called inheritance. సో అంటే ఏమవుతుంది? రీయూజబిలిటీ అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే పైన ఉన్న క్లాస్లోని రకరకాల కంటెంట్స్ని మళ్ళీ కొత్తగా కింద తయారు చేయబోయే క్లాస్లోకి తీసుకురావడమే ఇక్కడ ఇన్హెరిటెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల రెండు క్లాసులకి మధ్యలో కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. మళ్ళీ కోడ్ రిపిటేషన్ అనేది, కోడ్ మళ్ళీ రాయడం అనేది తగ్గుతుంది. అయితే నాన్ ఇన్హెరిటబుల్ కీవర్డ్ ద్వారా చేయబడ్డ క్లాస్ తప్ప మిగతా అన్ని క్లాసెస్ని కూడా సబ్ క్లాసులోకి, కొత్తగా తయారు చేయబోయే క్లాసుల్లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వీబీలో సింగిల్ ఇన్హెరిటెన్సే సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ లేదు. అంటే జావాలో లాగానే ఇక్కడ కూడా సింగిల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ క్లాసుల్ని, బేస్ క్లాసుల్ని ఒకేసారి ఒక సబ్ క్లాసులోకి ఇన్హెరిట్ చేసుకోవడం కుదరదు. అయినా అది ఎలా కుదురుతుందంటే ఇంటర్ఫేసెస్ అనే టాపిక్ వస్తుంది మీకు. ఇంటర్ఫేసెస్ ద్వారా ఆ విధంగా మల్టిపుల్ బేస్ క్లాసెస్లో ఉన్న కంటెంట్స్ని సబ్ క్లాసుల్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం కుదురుతుంది. అయితే ఇక్కడ ఇన్హెరిట్స్ అనే స్టేట్మెంట్ ద్వారా బేస్ క్లాస్ని సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. నాన్ ఇన్హెరిటబుల్ అనే మాడిఫైయర్ మీరు ఒక క్లాస్ ముందర వాడితే అది సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోబడదు అని అర్థం. మస్ట్ ఇన్హెరిట్ అనే మాడిఫైయర్ ఒక క్లాస్ ముందర వాడినట్లయితే ఆ క్లాసు కంపల్సరీగా ఇన్హెరిట్ చేసుకోబడాలి, అది సబ్ క్లాస్ కోసమే ఈ క్లాసు తయారు చేయబడింది అని అర్థం. దీన్నే ఇంతకు ముందర ఓల్డ్ C++ ఇట్లాంటి లాంగ్వేజెస్లో మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని కూడా అంటాం. అంటే బేస్ క్లాస్లో వాటికి ఎటువంటి డెఫినేషన్స్ ఉండవు, ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి. సబ్ క్లాస్లో వాటి యొక్క డెఫినేషన్స్ అంతా కూడా రాయబడుతుంది అని అర్థం. మరి ఇక్కడ సింపుల్ సింటాక్స్ ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ క్లాస్ 1 అన్నాం, అంటే ఫస్ట్ క్లాస్ అనమాట. దానికి ఇక సంబంధించినటువన్నీ ఇక్కడ ఇచ్చుకుంటాం. సో నెక్స్ట్ రెండో క్లాస్ ఇది ఇన్హెరిట్స్ 1 అంటే పై క్లాస్ని ఇక్కడికి ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉన్న కాంటెంట్స్ దీంట్లోకి అందుతాయి అని అర్థం. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే
సో ఈ ప్రోగ్రాంలో క్లాస్ 1 అనే దాంట్లో 2 వేరియబుల్స్ మనం తీసుకోవడం జరిగింది. మరి వాటికి రెండిటికి కూడా వాల్యూస్ అసైన్ చేసాం, 10, 20 అని. మరి యాడ్ అనే ఫంక్షన్ ద్వారా ఆ రెండిటిని కలిపి యాడ్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. మరి ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసాం, ఇన్హెరిట్స్ 1. క్లాస్ 2 అనే దాంట్లో ఇన్హెరిట్స్ 1 అంటే పైన ఉన్న ఈ క్లాస్ని కిందకి మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, k అనేది, k = 100 అన్నాం. మరి ఇక్కడ సమ్ అనే ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాం. సో పైన ఉన్న i ప్లస్ j ఇక్కడికి తీసుకోబడ్డాయి ఈ రెండు, ప్లస్ k ఇక్కడ ఉన్న లోకల్ వేరియబుల్ ఇక్కడికి రావడం జరిగింది. సో పైన ఉన్న 2 వేరియబుల్స్ ప్లస్ ఇక్కడ ఉన్న లోకల్ వేరియబుల్ 3 వేరియబుల్స్ కలిసి ఇక్కడ వాల్యూ రిటర్న్ చేయడం జరిగింది ఈ ఫంక్షన్లో. మరి మెయిన్ ప్రోగ్రాంలో క్లాస్ 2కి వేరియబుల్ తీసుకున్నాం, ss అనే వేరియబుల్ లేదంటే ఆబ్జెక్టు. మరి ss.sum అనగానే i, j, k మూడిటి యొక్క సమ్ అనేది రావడం జరుగుతుంది. అదే క్లాస్ 1కి వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, dim new 1 అన్నాం అనుకోండి. మరి ఇప్పుడు రైట్ లైన్ vv.add. సో i, jల యొక్క సమ్ మాత్రమే పైన వస్తుంది, కింద ఏమో మూడిటి యొక్క సమ్ము రావడం జరుగుతుందండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో 30 వచ్చింది, రెండో దాంట్లో 130 వచ్చింది. సో ఆ విధంగా ఒక క్లాస్లో ఉన్న ఈ యొక్క వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, వీటిలన్నిటిని కూడా రెండవ క్లాసులోకి మనం రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ కొన్ని ఓవర్రైడింగ్, ఓవర్రైడబుల్, నాన్ ఓవర్రైడబుల్, మస్ట్ ఓవర్రైడ్ వీటిని చూసినట్లయితే, ఓవర్రైడబుల్ అంటే పై క్లాస్లో ఉన్న అంటే బేస్ క్లాస్లో ఉన్న ఒక మెథడు లేదంటే ప్రాపర్టీ డెరైవ్డ్ క్లాస్లో ఓవర్రైడ్ చేయబడుతుంది. అంటే దాని యొక్క కోడ్ని సబ్ క్లాస్లో మార్చవచ్చు. అంటే పై క్లాస్లో ఉన్న మెథడు లేదంటే ప్రాపర్టీని సబ్ క్లాస్లో మార్చవచ్చు అని అర్థం. మరి ఓవర్ రైడ్స్ అనేది ఏంటంటే, కింద సబ్ క్లాస్లో మనం పై క్లాస్లో ఉన్నదాన్ని రీడిఫైన్ చేసేటప్పుడు, మార్చేటప్పుడు ఓవర్ రైడ్స్ అనే కీవర్డ్ని వాడతాం. నాన్ ఓవర్రైడబుల్ అంటే పైన ఉన్న అంటే పేరెంట్ క్లాస్లో లేదంటే బేస్ క్లాస్లో ఉండే మెథడు లేదంటే ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ క్లాస్లో ఓవర్రైడ్ చేయలేము, అంటే తిరిగి దాని యొక్క డెఫినేషన్ని మార్చలేము అని అర్థం. మస్ట్ ఓవర్రైడ్, ఈ మస్ట్ ఓవర్రైడ్ అంటే కంపల్సరీగా దాని యొక్క ఒక మెథడు లేదంటే ప్రాపర్టీ యొక్క డెఫినేషన్ని, కోడ్ని సబ్ క్లాసులో ఖచ్చితంగా మార్చాలి అని అర్థం. మరి మస్ట్ ఓవర్రైడ్ అనేది దేనికి తోడుగా వాడతామంటే, ఇంతకు ముందర మీకు చెప్పినట్లుగా మస్ట్ ఇన్హెరిట్ మాడిఫైయర్ వాడి ఉన్న క్లాసుల్లో ఉండే ఆ యొక్క ప్రాపర్టీస్కి, మెథడ్స్కి మస్ట్ ఓవర్రైడ్ అని వాడి ఉంటాం. ఓకే, మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తాం.
సో ఇక్కడ చూడండి, క్లాస్ 1 ఉంది, దీంట్లో మెథడ్ 1 అనే ఒక ప్రొసీజర్ ఉంది. అట్లానే మెథడ్ 2 కూడా ఉంది. మెథడ్ 2 అనేది ఓవర్ రైడబుల్. సో అంటే సబ్ క్లాస్లో దీన్ని ఓవర్ రైట్ చేయొచ్చు, అంటే దీని యొక్క కోడ్ని మార్చవచ్చు అని అర్థం. మరి ఇప్పుడు సబ్ క్లాస్ పేరేంటి? క్లాస్ 2. ఇది దేన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది? క్లాస్ 1ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. మరి ఇక్కడ దీంట్లో కూడా ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం, ఫీల్డ్ 1 అని, మరి ఫీల్డ్ 2 అని తీసుకోవడం జరిగింది. అట్లనే ఓవర్ రైడ్స్ సబ్ మెథడ్ 2 అని చెప్పేసి ఇచ్చాం. అంటే ఈ మెథడ్ 2ని ఇక్కడ ఓవర్ రైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, మెథడ్ 2 యొక్క మెసేజ్ ఏమి ఇచ్చాను? దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఇన్ బేస్ క్లాస్ అని ఇచ్చాను. దిస్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ డెరైవ్డ్ క్లాస్ అని ఇక్కడ మెసేజ్ ఇచ్చాను. మీరు మెసేజే కాదు, ఏ కోడ్ అయినా సరే రాసుకోవచ్చు అనమాట. అట్లానే కింద మెయిన్ బ్లాక్లో లేదంటే మెయిన్ సబ్ ప్రొసీజర్లో క్లాస్ 1కి ఒక ఆబ్జెక్ట్ని C1ని, క్లాస్ 2కి C2ని తీసుకున్నాం. C1 డాట్ మెథడ్ 1 అన్నాం, అట్లానే మెథడ్ 2 అన్నాం. అట్లానే C2లో కూడా మెథడ్ 1ని మెథడ్ 2ని కాల్ చేసాం. ఎందుకు? మెథడ్ 1 C2లో లేదు, కానీ పైనుంచి ఇన్హెరిట్ చేసుకోబడ్డది అనమాట. ఓకే, కాబట్టి ఇన్హెరిటెడ్ ఇది, కాబట్టి పైనుంచి ఈ సబ్ క్లాస్లో కూడా మెథడ్ 1ని కాల్ చేసుకోవచ్చు. సో మీరు రిజల్ట్ చూసినట్లయితే చూడండి, దిస్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ బేస్ క్లాస్, అంటే ఫస్ట్ మెథడ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఇన్ బేస్ క్లాస్, సెకండ్ మెథడ్ బేస్ క్లాస్లో ఉన్నది, దాని యొక్క రిజల్ట్ ఇది. దిస్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ బేస్ క్లాస్. ఓకే, అంటే బేస్ క్లాస్లో ఉన్న ఫస్ట్ మెథడ్. అండ్ దిస్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ డెరైవ్డ్ క్లాస్, అంటే డెరైవ్డ్ క్లాస్లో రీరైట్ చేయబడ్డ మెథడ్ 2 అనమాట ఇది. ఓకే, మెథడ్ 1 ఏమో యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది, మెథడ్ 2 అనేది ఓవర్ రైట్ చేయబడ్డది, కాబట్టి ఓవర్ రైడబుల్ అని ఇచ్చున్నాం, కాబట్టి ఇక్కడ ఓవర్ రైట్ చేసాం, కాబట్టి దిస్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ డెరైవ్డ్ క్లాస్ అనే మెసేజ్ మనకు అక్కడ కనిపించడం జరిగింది. అంటే బేస్ క్లాస్ యొక్క బేస్ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ యొక్క కోడ్ని ఇక్కడ రీరైట్ చేసాము అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, మరి అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇక్కడ ఒక బేస్ క్లాస్ అనే దాన్ని రాసాం. దాని ముందర ఏమిచ్చాం? మస్ట్ ఇన్హెరిట్. అంటే ఇది కంపల్సరీగా ఈ బేస్ క్లాస్ అనేది డెరైవ్డ్ క్లాస్ ద్వారా ఖచ్చితంగా ఇన్హెరిట్ చేసుకోబడాలి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి కోడు లేదు, జస్ట్ డిక్లరేషన్ మాత్రమే ఉంది. ఆ డిక్లరేషన్లో కూడా ఏముంది? ఏ ప్రొసీజర్ అనే ఒక ప్రొసీజర్ని రాసాం. దాని ముందర ఏవాడాం? మస్ట్ ఓవర్ రైడ్ అని వాడాం. ఏడేమో మస్ట్ ఇన్హెరిటెడ్, ఏమో మస్ట్ ఓవర్ రైడ్. అంటే ఇక్కడ దీనికి ఏ కోడు లేదు, అంటే ఓవర్ రైడబుల్ అని కూడా లేదు, ఏ కోడు లేదు, కాబట్టి జస్ట్ డిక్లరేషనే ఉంది. కాబట్టి ఈ యొక్క క్లాస్ని ప్లస్ దీంట్లో ఉన్న ఈ యొక్క మెథడ్ లేదంటే ప్రొసీజర్ని కంపల్సరీగా సబ్ క్లాస్లో ఇన్హెరిట్ చేసుకొని దీనికి కోడ్ని ఇక్కడ రాసుకోవాలి అని అర్థం. సో ఇక్కడ రెండవ క్లాస్లో ఇన్హెరిట్ బేస్ క్లాస్ అన్నాం, పై క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం, అది తప్పనిసరిగా జరగాలి. మరి ఈ పైన ఉన్న ఈ యొక్క ప్రొసీజర్ని ఇక్కడ ఓవర్ రైడ్స్ అని ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నాం. ప్లస్ దాని ముందర కూడా ఇంకొక కీవర్డ్ కూడా పెట్టాం, నాన్ ఓవర్ రైడబుల్. ఒకవేళ ఈ క్లాస్ని ఈ యొక్క సబ్ క్లాస్ని ఇంకెవరైనా ఇంకొక క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటే అప్పుడు దీన్ని మళ్ళీ ఓవర్ రైడ్ చేసేదానికి లేదు, అంటే ఈ ప్రొసీజర్కి మళ్ళీ కోడ్ తిరగరాసేదానికి లేదు అని అర్థం అనమాట. సో ఎనీవే ఈ యొక్క
క్లాస్లో ఉన్న ఈ ప్రొసీజర్ని ఇక్కడ మనం రీయూజ్ చేసుకొని అంటే రీరైట్ చేస్తున్నాం. దానికి ఒక మెసేజ్ బాక్స్ ఇక్కడ సింపుల్గా పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ దాకా క్లాస్ అయిపోయింది. సో ఇప్పుడు డెరైవ్డ్ క్లాస్కి మాత్రమే మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయగలం. బేస్ క్లాస్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా దానివల్ల యూజ్ లేదు, క్రియేట్ చేయకూడదు అసలు, ఎందుకంటే దాంట్లో ఎటువంటి కోడ్ లేదు. కాబట్టి ఈ యొక్క డెరైవ్డ్ క్లాస్కి మనం C1 అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, C1 డాట్ ఏ ప్రొసీజర్ అనే దాన్ని కాల్ చేసాం. కాబట్టి ఇక్కడ రీరైట్ చేయబడ్డా లేదంటే ఓవర్ రైట్ చేయబడ్డా ఈ యొక్క ఏ ప్రొసీజర్ అనే మెథడ్ మనకి రిజల్ట్ ఈ మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆ విధంగా ఈ .NETలో లేదంటే VB.NETలో ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది.